ఇటీవల గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో ఓ వృద్ధ మహిళ తన బాధను వ్యక్తపరిచింది. భర్త మరణించిన తర్వాత ప్రభుత్వ పరంగా రావాల్సిన ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించమని ఆమె వేడుకుంది. ఆ విన్నపం అక్కడితో ఆగలేదు. సమాచారం వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టేబుల్ వరకు చేరింది. భర్త మరణించడంతో పాటు కుమారుడు మతిస్థిమితం లేనివాడిగా ఉండడంతో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి జీవన పోరాటం భారంగా మారింది. ఈ విషాదాన్ని గుర్తించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యులు పూర్తి సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టేబుల్ వద్దకు చేర్చడంతో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మహిళ పడుతున్న వేదనపై యంత్రాంగం స్పందించడంతో పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. వాస్తవాలను గుర్తించండి అన్న డిప్యూటీ సీఎం ఆదేశంతో పెన్షన్ ఫైలు చకచకా కదిలింది. చివరకు సస్పెన్షన్ కాలంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిన సుమారు 50 నెలల కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తూ అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మహిళ సమస్యకు ముగింపు లభించింది. త్వరలోనే ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 30 నుంచి 35 లక్షల న్యాయబద్దమైన మొత్తంతో పాటు ప్రతి నెలా పెన్షన్ పొందే మార్గం సుగమం ఏర్పడింది. ఇక్కడే మరో విషయం కూడా ద్రవింపచేస్తోంది. పెన్షన్ లేని ఆ మహిళ ఆరోగ్య సమస్యలతో వెంటాడుతున్నాయి. ఆదరువుగా ఉండాల్సిన కుమారుడు హాస్పిటల్ పాలు కావడంతో పాటు అనారోగ్యం కారణంగా బాధితురాలి కాలు కూడా లేకుండా పోయింది. ఈ సమయంలో పెన్షన్ మంజూరుకు అవసరమైన ప్రక్రియను జీవో ద్వారా పరిష్కారం చూపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ సంతోషపు క్షణాలను నమస్కారాలతో ఆమె వ్యక్తం చేయడం చేతల ప్రభుత్వానికి కొలమానమనే చెప్పాలి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. నాకు 12 సంవత్సరాలుగా పరిష్కారం ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మహిళ జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా ఆమె శేష జీవితానికి రాచబాట కల్పించిన ప్రభుత్వానికి రియల్ హీరోగా నిలిచిన జనసేన అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.